హలో అందరికీ. ఈరోజు మన వీడియో అయితే మాత్రం యూకేలో మనం పార్ట్ టైం జాబ్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులతో ఫీజు కట్టొచ్చా, లేకుంటే ఆ డబ్బుల్లో కొంచెం మన ఇంటికి పంపించగలుగుతామా అనేది అయితే చెప్తానమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మాత్రం నేనైతే దీనికి పర్టికులర్గా టైం తీసుకొని చేస్తున్నా. అండ్ నాకు ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నా మేనేజ్ చేసుకుంటూ ఈ వీడియోస్ అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఎవరో ఒకరికి యూజ్ అవుతూ ఉంటుందని చెప్పేసి. సో ఇంత ఎఫర్ట్కి అండ్ టైంకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకనంటే ఒక లైక్ తోటి ఇలాంటి వ్యూస్ తోటి వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి అనమాట. యూట్యూబ్ అంటే మనందరికీ తెలుసు. సో తప్పకుండా అది చేయండి. సో అదనమాట. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే వెళ్ళిపోదాము. ఇంతకు ముందు వీడియోలో అయితే మాత్రం యూకేలో పార్ట్ టైం జాబ్ గురించి అయితే చెప్పిన. అండ్ శాలరీస్ ఎలా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి అని చెప్పేసి, మంత్లీ ఎంత వస్తుంది పార్ట్ టైం జాబ్ చేస్తే, అంటే శాలరీ ఎంత పడిద్ది అనేది అయితే చెప్తానమాట. అండ్ ఇంకొకటి, నాకు ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే పార్ట్ టైం జాబ్ లో శాలరీ నాకు నెలకు వస్తుందా ఎలా వస్తుంది అని అయితే తెలియదు. కానీ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను చేసే దాంట్లో అయితే మెక్డీలో అయితే మాత్రం మనకైతే వేజ్ 2 వారాలకు ఒకసారి పడిద్ది. సో మీరు ఇంతకు ముందు వీక్ చేసి ఉంటారు, ఈ వీక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వీక్ మీకు పడిద్ది అనమాట, ఎగ్జాక్ట్ ఒక రోజున. సో అట్లా పడిద్ది. సో ఇది బెటర్గా ఉంటుంది మెక్డీలో. నాకైతే ఇది సెట్ అయింది. ఎందుకంటే నా అవసరాలకి కొంచెం ఆ టైంకి 2 వారాల తర్వాత పడేదనమాట. సో అట్లా తీసుకుంటా ఉండేది, యూజ్ చేసుకుంటా ఉండేది. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు ఏప్రిల్లో ఇది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి. సో ఇప్పుడు ఎంత అంటే 12.2 అనమాట. 12.2 బేసిక్ అది. సో ఇంకా మంచిగా మేనేజర్లు అల్లు చేసే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా ఉంటుంది వేరే దగ్గర కూడా. సో కొన్ని ప్లేసులలో కొంచెం ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ట్యూటర్గా చేసుకుంటే మాత్రం మీకు ఇంక ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. గంటకు 16 పౌండ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా క్లీనర్కి వీటన్నిటికైతే 12 ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తే 12గా మనం చేసేది 20 అవర్స్. ఓకే, 20 అవర్స్కి వేసుకుందాం. నార్మల్గా అయితే అప్ టు 20 అవర్స్ చేసేది 240 వస్తుంది అనమాట. సో మనం అప్రాక్సిమేట్గా 240 కాకుండా 220 వేసుకుందాము అటు ఇటుగా అయితే. ఎందుకంటే ఆల్రెడీ 1 అవర్ తగ్గించేస్తాం కాబట్టి మనం అందులో 220 వేసుకుంటే మాత్రం ఇప్పుడు 220 1 వీక్ వస్తుంది. సో అట్లా 4 వీక్స్కి వచ్చేస్తే 880 వస్తుంది అనమాట. సో 880 మంత్లీ వస్తుంది. యూకేలో కాస్ట్ అంటే సిటీని బట్టి ఉంటుంది అనమాట అకామిడేషన్ని. ఫస్ట్ అయితే మాత్రం మీరు ఎక్కువ డబ్బులు 880లో మీకు ఎక్కువ అయ్యేది అకామిడేషన్ ఇక్కడ. సో అకామిడేషన్ సిటీని బట్టి, ఒక చిన్న సిటీస్ అయితే మాత్రం, అంటే సిటీలు కాకుండా కొంచెం విలేజెస్ ప్లేస్లో ఉంటాయి అనమాట. లేదంటే మాత్రం మీరు ఈ సిటీలో ఉంటున్నారు, ఎడంబ్రా లాంటి ఇలాంటి కొన్ని సిటీస్లో ఉంటారు, లండన్లో, కానీ మీరు అవుట్స్కర్ట్స్లో ఉంటున్నారు అనమాట పోయేసి. సో అవుట్స్కర్ట్స్లో ఉంటే ఇక్కడ తక్కువ డబ్బులు పడతాయి అనమాట. కాకపోతే మనకు తెలియాల్సింది ఏంటంటే, ఒకటి ఉంటే ఒకటి ఉండదు అనమాట. అది మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్లో ఉంటే మాత్రం మీరు రావడానికి గంట పట్టింది, పోవడానికి గంట పట్టింది. అప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు ఇంతసేపు జర్నీ చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. సో దాని దగ్గర మనం టైం వేస్ట్ చేస్తున్నట్టు ఇక్కడ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే, కాకపోకుంటే మనకి టైం చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చాక డబ్బులు ఇంపార్టెంటే, టైం కూడా ఇంపార్టెంటే. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా చూసుకోవాలి. అకామిడేషన్ కూడా మనము చాలా చీప్గా వస్తుందని చెప్పేసి అల్లకే పోయినామంటే మన ప్రశాంతత అనేది కోల్పోయిద్ది అనమాట. సో ఇది కూడా ఒకటి. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒక కరెక్ట్ ప్రాపర్ది చూసుకోవాలి, అన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి. నాకు తెలుసు వచ్చేటప్పుడు అంత ఈజీ కాదు మనం అక్కడ ఉండి అన్ని సెర్చ్ చేసుకోవడం అనేది. కాకుంటే ట్రై చేయండి, మీ బెస్ట్ అయితే మీరు ట్రై చేయండి, దొరుకుతాయి. ఇక్కడికి వచ్చాక కొన్ని డేస్ తర్వాత అన్ని సెట్ అవుతాయి అని చెప్పలేములే, కానీ సెట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా అంతే. ఇప్పుడు చూస్తే మాత్రం అకామిడేషన్ విషయానికి వస్తే, అకామిడేషన్ అయితే మాత్రం పెద్ద సిటీల్లో ఎక్కువ ఉంటుంది, మిగతా సిటీల్లో తక్కువ ఉంటుంది. ఇదంతా చెప్పేసిన. కాకుంటే ఇప్పుడు ఎడంబ్రా గురించి అయితే చెప్తాను. అకామిడేషన్ నాకు పర్టికులర్గా అయితే ఎడంబ్రా అయితే తెలుసు అనమాట. సో ఎడంబ్రాలో అయితే మాత్రం షేరింగ్ అకామిడేషన్, మన తెలుగు వాళ్ళు కానీ లేకుంటే మనం ఇప్పుడున్న ఇండియన్స్ కానీ వీళ్ళైతే షేరింగ్ అకామిడేషన్లో ఉంటారు అనమాట. ఎందుకంటే మనకైతే ఇక్కడ ఉన్న జీబీపీ అయితే ఎక్కువ కాబట్టి. సో 130 ఉంది ఈ రోజు చూస్తే మాత్రం. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే హౌస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నేను ఉండే హౌస్ అనుకోండి, నాకు ఇప్పుడు ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది అండ్ ఇంకొక సెపరేట్ కూడా రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్లు ఉంటాయి అన్నట్టు. సో చూస్తే మాత్రం 2 బెడ్రూమ్లలో నేను ఒక దాంట్లో ఉన్నా అనుకోండి, ఇంకొక బెడ్రూమ్లో మాత్రం ఇంకో 2 ఉంటారు అనమాట. 2 షేర్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ అయితే మాత్రం హ్యాపీగా. సో వాళ్ళైతే వాళ్ళ రూమ్లో ఉంటారు, మనమైతే మన రూమ్లో ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఇది కిచెన్ అనమాట. ఇప్పుడు కిచెన్ చూస్తే ఇది ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు, ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. సో మనకు వర్క్ ఉంటే మాత్రం మనం ఇక్కడ వచ్చి అక్కడ
డైనింగ్ టేబుల్ ఉంది, అలాగే ఇక్కడ కిచెన్ కాబట్టి ఇక్కడ వండుకోవడం. సో ముగ్గురు షేర్ చేసుకుంటారు అనమాట దీన్ని అయితే. సో ఇక్కడ ఇల్లులో అయితే ఇలానే ఉంటుంది మొత్తం కూడా. ఇంకా అకామిడేషన్ కాస్ట్ అయితే మాత్రం ఎడన్బ్రాలో అయితే మాత్రం ఇట్లా షేరింగ్ లో ఉంటే మాత్రం 450 నుంచి 550 650 ఉంటది అనమాట. అంటే హౌస్ ని బట్టి, యాక్చువల్లీ ఇక్కడ హౌసెస్ కి ఉంటుంది బ్యాండ్ అని ఉంటుంది. సో హౌస్ బ్యాండ్ ని బట్టి ఆ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు అనమాట. సో ఆ రేట్ ని బట్టి ఇందులో ఉండే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారు అనమాట. ఇంక ఇల్లుని బట్టి ఇలా డిసైడ్ అవుతా ఉంటది. అండ్ ఇంకొకటి, ప్రతి దగ్గర తక్కువ అకామిడేషన్ దొరికిద్దా మనకి అని అనుకుంటా ఉంటే దొరకదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది బ్యాండ్లు ఏ నుంచి ఈ వరకు ఉంటది. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే ఏ నుంచి ఈ అని అంటే నాకు తెలిసి ఈ అంటే ఎక్కువ అనుకుంటా, ఏ అంటే తక్కువ అనుకుంటా. సో పర్టికులర్ గా అయితే ఇప్పుడు అంటే నాకు తెలుసు కానీ ఎగ్జాక్ట్ గా అయితే గుర్తులేదు. ఏ అయితే తక్కువదై ఉంటది అండ్ ఈదైతే ఎక్కువ అనమాట. ఎంత పెరుగుతూ ఉంటే అది అంత కాస్ట్ ఇల్లు అని అర్థం. సో దాన్ని అయితే తక్కువ రెంట్కి ఇయ్యరు. అది 1 BHK అయినా 2 BHK అయినా 3 BHK అయినా ఇంకేదైనా కానీ. సో అట్లయితే ఉంటుంది అనమాట. ఇంకా అకామిడేషన్ చూసుకునేటప్పుడు అయితే కొంచెం ఓకే, సింగిల్ రూమ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే షేరింగ్ ఉంటుంది అనమాట. సో వాటన్నిటిని బట్టి రేట్ అనేది ఫిక్స్ అవుతా ఉంటుంది. 550 650. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అలా చూసి తీసుకోవడం, అందరిని కనుక్కుంటా ఉంటే దొరుకుతానే ఉంటాయి అకామిడేషన్లు అయితే. ఇంకా చెప్పేది ఏంటంటే కొన్ని సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎడన్బ్రాలో అవుట్స్కర్ట్స్ లో కూడా అకామిడేషన్ అనేది తక్కువకి వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఉండేది ఏంటంటే నేపియర్ యూనివర్సిటీ అయితే EH11-14 మధ్యలో వీటిల్లో ఉంటుంది. EH11 EH14 నేపియర్ యూనివర్సిటీ సైటిల్ క్యాంపస్ ఉంది అయితే. అండ్ మెర్చిస్టన్ ఇంకా క్రైగ్లో ఇవన్నీ EH11 నుంచి EH14 మధ్యలో ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే మాత్రం మనకి EH1-2 ఇవన్నీ కూడా సిటీ సెంటర్ అనమాట ఇక్కడ ఓల్డ్ టౌన్ లో. సో ఎడన్బ్రా ఓల్డ్ టౌన్ లో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా పోస్ట్ కోడ్లను బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇంకొకటి పోస్ట్ కోడ్ అనమాట. రెంట్ అయితే మాత్రం పోస్ట్ కోడ్ మీద చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళేసి యూకేలో ఈ పర్టికులర్గా పోస్ట్ కోడ్లో నాకు హౌస్ రెంట్ కావాలని మీరు కొట్టండి. అండ్ ఇంకొకటి, పోస్ట్ కోడ్లు చేంజ్ చేస్తా ఉంటే రెంట్ తగ్గుద్ది లేదా పెరిగిద్ది. ఎందుకంటే పోస్ట్ కోడ్లు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అన్నిటికీ దగ్గరగా ఉన్నాయి మార్కెట్లకి, అన్నిటికీ కూడా వాటిని అయితే ఎక్కువ కాస్ట్ పెడతారు అనమాట ఇక్కడ. సో అది ఫ్లాట్స్ అయితే ఎలా ఉంటాయి. ఇంకా అవుట్స్కర్ట్స్ లో అయితే తక్కువ పడుతూ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. చాలా మంది అక్కడ ఉంటూనే ఉంటారు, కాకుంటే రావడం పోవడం ఇబ్బంది అయితే ఉంటది. ఇక్కడ మనం చేసేది బస్సు ప్రయాణం కదా. సో కొంతమంది కార్ తీసుకుంటే మాత్రం కార్లో కూడా రావచ్చు. కాకుంటే కార్ అనేది ఇక్కడ కొన్నిటికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అయితే అన్నిటికీ పే చేయాలి. కార్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ వాడుకొని ఇంజిన్ ని బట్టి ట్యాక్స్ పే చేయాలి. దానికి ఇంక మనకి పార్కింగ్ కి ఎలా లేకుంటే మన హౌస్ కి మాత్రం వాళ్ళకి మళ్ళీ మనం పే చేయాలన్నమాట. సో అన్నిటికీ ఉంటాయి అసలు ఇక్కడ ప్రతి దానికి కూడా. మన దగ్గర అయితే కారు పక్కకి పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ అలా కాదు. రోడ్డు మీద పెడితే దానికి ఇక్కడ అన్ని కూడా కెమెరాస్ ఉంటాయి. అలానే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వచ్చేసి చూసి దాని మీద పెట్టేసి పోతారు అనమాట. ఆ ట్యాక్స్ మీ పేరు మీద పడిపోయింది ఆటోమేటిక్ గా. సో అదైతే డేట్ ఇస్తారు, టైం ఇస్తారు. ఆ టైంలో 10 కట్టాలి, లేకుంటే మాత్రం ఇంకా పెనాల్టీ వేస్తారు అనమాట. సో యూకేలో అయితే ఇలా ఉంటుంది దీని గురించి అయితే. ఇంకా అకామిడేషన్ అయితే చెప్పేశాను. ఇట్లయితే హౌస్ ని చూసుకోవచ్చు. ఇంకా మీకు కావాలనుకుంటే ఇవన్నీ కాకుండా షేరింగ్లు ఇవన్నీ కాదనుకుంటే మాత్రం యూనివర్సిటీ అకామిడేషన్లు ఉంటాయి. సో యూనివర్సిటీ అకామిడేషన్లు అయితే ఉండొచ్చు. అన్ని అయితే బిల్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఇట్లా పర్టికులర్ గా ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఇది చెప్పడం మర్చిపోయాను. ఇట్లా షేరింగ్ అకామిడేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమేమి బిల్స్ కట్టాలని అంటే హౌస్ రెంట్, ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసినందుకు ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ లైట్స్ ఆన్ చేసి ఇవన్నీ అయితే. సో దానికైతే మాత్రం మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. మంత్లీ వస్తుంది మనకి, మన దగ్గర వచ్చినట్టే. డైరెక్ట్ ఇక్కడ పోస్టులలో పంపిస్తారు, లేకుంటే జనరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట వెబ్సైట్స్ లో. ఇంకా చెప్పాలని అంటే ఇక్కడ గ్యాస్ ఉంటుంది అనమాట. సో మీకు చెప్పాను హీటర్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి. సో హీటర్స్ ఇక్కడ చూస్తే మాత్రం స్టవ్ ఇవన్నీ గ్యాస్ తో వర్క్ అవుతాయి అనమాట. కొన్ని స్టవ్ అంటే కొన్ని ఎలక్ట్రిసిటీ కూడా ఉంటాయి, అండ్ కొన్ని అయితే గ్యాస్తో ఉంటాయి. సో గ్యాస్తో వర్క్ అయితే హీటర్స్ మోస్ట్లీ అయితే ఎక్కువగా ఉండేవి. సో ఆ హీటర్స్ని మనం ఎక్కువ ఆన్ చేసుకుంటే ఎక్కువ బిల్స్ వస్తాయి అనమాట. సో ఇవైతే సెపరేట్ అనమాట. అంటే రెంట్ ఇవి సెపరేట్ ఉంటాయి. షేరింగ్ అకామిడేషన్లో కొంతమంది అయితే మాత్రం రెంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, లేదంటే మాత్రం ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారు బిల్స్ అయితే. అవన్నీ కూడా ఆ ఇంటి మొత్తం వచ్చే బిల్స్ మీద, అలాగే ఆ ఇంటి మీద ఉన్న రెంట్ని బట్టి స్ప్లిట్ చేస్తారు అనమాట. సో అవన్నీ చూసుకొని తీసుకోవాలి.
ఇంకోటి స్టూడెంట్ అకామిడేషన్ అయితే మాత్రం అక్కడ బిల్స్ ఏవి కూడా మీరు సెపరేట్గా పే చేయని అవసరం లేదు. అండ్ మీ బిల్స్ కానీ వైఫై కానీ అన్నీ అయితే ఇంక్లూడ్ చేసి ఉంటాయి. ఇంకా స్టూడెంట్ అకామిడేషన్ పర్టికులర్గా చెప్పాలంటే చూడడానికైతే హాల్, ఈ కిచెన్ అయితే ఇలానే ఉంటుంది అనమాట. అండ్ హాల్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇప్పుడు నేనున్న హౌస్ లాగే. కాకపోతే బెడ్రూమ్లు కూడా ఇప్పుడు బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి అంటే జస్ట్ ఒక వేవ్ ఉంటుంది ఇలా. సో ఇటొక డోర్ ఇటొక డోర్ ఒక 10 ఉంటాయి అనమాట ఇటు సైడ్. సో ఆ 10లో ఒక్కొక్కరికి సెపరేట్ బెడ్రూమ్లు ఉంటాయి. అండ్ అందులో బెడ్లో పడుకోవడానికి ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఇంకా కిచెన్ హాల్ అయితే మాత్రం అందరికి సేమ్ ఇలానే షేర్ చేసుకుంటారు అనమాట. అంతే. కాకపోతే స్టూడెంట్ అకామిడేషన్ అంటే కొంచెం ఒక్క పర్సన్కి అయితే ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క పర్సన్కి అది 900 ఉంటుంది. ఇక్కడ ఎడిన్బరాలో నేపియర్ యూనివర్సిటీలో అయితే అప్రాక్సిమేట్లీ 900 అని అనుకుంటున్నాను నేను చూసినప్పుడు అయితే. సో అది ఎవరైనా చూసుకోవాలనుకుంటే, ఎవరికైనా అది ఓకే అనుకుంటే దాన్ని కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా. అది కూడా బాగుంటుందనే చెప్పాలి. అండ్ అందులో టైప్స్ ఉంటాయి అనమాట. స్టూడియో ఉంటుంది. స్టూడియో అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ ఎందుకనంటే ఇట్లా ఇప్పుడు స్టూడియో ఎలా ఉంటుందంటే బెడ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే బెడ్ ఇప్పుడు సోఫాలో ఉన్న ప్లేస్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మీకు వార్డ్రోబ్, ఇంకా అటాచ్డ్ వాష్రూమ్, అదే బాత్రూమ్ ఉంటుంది అనమాట. ఇంకా చూస్తే మాత్రం ఇక్కడ సేమ్ ఎలా ఉందో కిచెన్ ఇలానే ఉంటుంది. ఇక స్టూడియో మొత్తం అయితే ఇంతే ఉంటుంది. ఇప్పుడున్న ప్లేసే ఇక్కడే పడుకోవడం, ఇక్కడే చేసుకోవడం, ఇక్కడే ఉండడం ఇట్లనే ఉంటుంది అనమాట. అండ్ మీకు స్టడీ టేబుల్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీలో. అండ్ దాని అయితే మాత్రం 1000 పౌండ్లు ఆ పైన ఉంటుంది. అంటే 1,10,000 1,20,000 అలా ఉంటుంది అనమాట మన ఇండియన్ కరెన్సీలో అయితే. సో బయట అకామిడేషన్లో అంటే ఒక 600కి వచ్చినా కానీ 60,000-70,000 అని చెప్పొచ్చు. సో డబల్ ఉంటుంది యూనివర్సిటీలో అయితే. సో దాన్ని బట్టి మన కంఫర్ట్ని బట్టి తీసుకుంటారు అనమాట. మనం అయితే అందరితో సెట్ అవ్వం కదా, మనుషులు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా. సో దాన్ని బట్టి అయితే చూసుకుంటా ఉంటారు అనమాట. ఇంకా పార్ట్ టైం జాబ్ అసలు విషయం చెప్దాము. ఏంటంటే పార్ట్ టైం జాబ్కి మీకు 880లో ఇప్పుడు దీనికి ఒక 500 పోయినాయి అనుకోండి. సరే 500 పోయినా 400 పోయినా మీకు ఎంతో కొంత వేద్దాం. సరే నార్మల్గా అయితే ఇదైతే 400కి అయితే మనకు తెలియదు, కానీ 450 అయితే జస్ట్ నార్మల్గా వేస్తాను. 420 450 ఇలా వేస్తాము. సో 430 వేసుకుందాము ప్రెసెంట్ అయితే మాత్రం ఒక షేరింగ్లో. అది కూడా జస్ట్ నార్మల్గా యావరేజ్గా వేస్తాను. ఎడిన్బరాలో అయితే మాత్రం 420కి అకామిడేషన్ అన్నా కూడా మనం చెప్పలేము అనమాట మంచిది. సో బిల్స్ అయితే సెపరేట్ అనమాట. ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ మనకి బిల్స్ ఉన్నాయి కదా, గ్యాస్ బిల్స్ అలాగే ఎలక్ట్రిసిటీస్ సెపరేట్ వేస్తాం. బిల్స్ని స్ప్లిట్ చేసినప్పుడు అయితే దాంట్లో వచ్చేసి ఒకవేళ 200 వస్తాయి అనుకోండి, 200 అనుకో 3 మెంబర్స్ అనుకోండి 70 అనమాట. సో ఇప్పుడు చూస్తే 430 70 500 మొత్తం కూడా అకామిడేషన్కి పోతాయి అనమాట ఇక్కడ. సో 500 అకామిడేషన్కి పోతే మీ దగ్గర ఇంకా 330 ఉంటాయి. సో 330లో ఇప్పుడు మీరు నెల రోజులు వచ్చి చేసుకోవాలన్నమాట. సో వంట చేసుకుంటారు, అలాగే మీరు బయట తింటారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా మూవీస్కి కానీ ఇంకెక్కడికైనా ఫ్రెండ్స్తో అయితే బయటికి వెళ్తారనమాట. సో ఇప్పుడు చూస్తే తినడానికి వీటన్నిటికీ ఒక 150 వేసుకోండి. సో మిగిలేది 150 వేసుకోండి, అయిపోతుంది. మీరు తినడానికి ఒక 100 వేసుకుందాం, 150 కాదు. తక్కువలో తక్కువ తగ్గించుకున్నారు అనుకోండి 100 వేసుకుందాము. సో 100 అలాగే 500 600 అయితే అయిపోయినాయి అనమాట. 100 పౌండ్స్ అండ్ 500 పౌండ్స్ మొత్తం 600 పౌండ్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీ దగ్గర 280 పౌండ్స్ ఉంటాయి అనమాట. సో ఈ 280లో మీరైతే బస్కి కట్టాలి మంత్లీ. అయితే ఆ బస్కి ఎంత ఉంటుందంటే 50-55 ఉంటుంది. సో 55 ఉన్నప్పుడు మొత్తం కూడా ఒక 50 వేసుకుందాం. సో ఇప్పుడు ఇది మొత్తం 280లో ఒక 50 పోయింది అనుకోండి, మీ దగ్గర ఉండే 230 అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే 230లో మీరు వైఫై కానీ లేదంటే సిమ్ కానీ యూజ్ చేసుకుంటున్నారంటే దానికి ఒక 30 పౌండ్స్ పోతాయి అనమాట. సో మీ దగ్గర 200 పౌండ్స్ ఉంటాయి. ఇంకా మీరు ఏమన్నా యూజ్ చేసుకుంటే మాత్రం ఈ 200లో మాత్రం లైక్ దేనికో ఒక దానికి, అండ్ మీకు ఇంకా దీనికి ఉంటాయి కదా సూపర్ మార్కెట్లో, వీటికి అన్ని పోయినా ఒక 50 అయితే తీసేస్తాము. ఎందుకంటే మనము బట్టలు వాష్ చేసుకోవడానికి వాటన్నిటికీ ఇలాంటి మొత్తం తెచ్చుకుంటూ ఉంటాం, లిక్విడ్లు ఇవన్నీ కూడా. సో ఇందాకలో అయితే మొత్తం ఫుడ్కి వేసాము. అండ్ వీటన్నిటికీ కలిపి కూడా ఒక 50 అవుతాయి. సో తీసేస్తే మాత్రం మొత్తం మీ దగ్గర ఒక 150 మిగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది కూడా అకామిడేషన్ ఇలాంటి తక్కువ దాంట్లో చూసుకుంటే 430 అలా. బట్ ఇంకొకటి ఏంటంటే ఒకటైతే చెప్పాలి. సో 150 పౌండ్లు అంటే మన కరెన్సీలో ఒక 15,000 16,000 అని చెప్పొచ్చు. సో అవి అట్లా మిగిలించుకోవచ్చు వీలైతే. కాకుంటే ఆల్మోస్ట్ అయితే మిగలకపోవచ్చు అని చెప్తాం. బట్ కొంచెం తక్కువ అకామిడేషన్లో ఉండొచ్చు అని ఫీల్ అవుతున్నారా? అయితే మాత్రం దీనికైతే నేను ఒకటి చెప్తాను. కొంచెం తక్కువ అకామిడేషన్లో ఉంటా అంటే మీకు ఒకవేళ 350కి 250 వస్తుంది అనుకోండి అకామిడేషన్. అందులో అయితే మాత్రం పీపుల్ చాలా మంది ఉండే ఛాన్స్ ఉంటుంది హౌజుల్లో అయితే మాత్రం. సో 6 మెంబర్స్ అలా ఉన్నదనుకోండి. బట్ మీరు అనేది కంఫర్టబుల్గా ఉంటారా, మీరు ఉండేది కంఫర్టబుల్గా ఉంటారా లేదా అనేది చూసుకోవాలి. సో మీరు ఒకవేళ 250
350 ఇలాంటివి కడుతున్నారు అనుకోండి. ఇప్పుడు హౌస్ లో అయితే మాత్రం ఒక 5 మంది ఉంటారు అనమాట. 5 మంది 6 మంది ఉంటే మాత్రం కంఫర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకే తక్కువ జనాలు ఉండే హౌజుల్లో ఎక్కువ రెంట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ రెంట్ ఉంటుంది అనమాట. సో కొంచెం ఆ 30-50 పౌండ్స్ దగ్గర ఆలోచించుకోకుండా ఖచ్చితంగా ఇల్లునైతే మంచిగా చూసుకోండి. అకామిడేషన్ అన్ని మంచిగా ఉంటాయి, మీరంతా హెల్త్ బాగుంటుంది, మీరు చేసుకునే పనులు అన్నీ బాగానే ఉంటాయి అనమాట. సో మీరు ఉండేదే మంచిగా లేకుంటే మీకు ఇంటికి కూడా ఎలా అవుతుంది కాదనమాట. సో అది కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయడానికి కొంచెం ఎక్కువ పౌండ్స్ పెట్టి తీసుకోండి, ట్రై చేయండి. బట్ మీ పార్ట్ టైం జాబ్తో కవర్ చేసుకోవచ్చు మీరైతే మాత్రం. అండ్ మీ పార్ట్ టైం జాబ్తో కవర్ చేసుకునేటట్టు చూడండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఇండియా నుంచి చేయించుకోవడం ఇలాంటివి చేస్తే కష్టమవుతుంది అనమాట. సో వీలైనంత మటుకి అలా చేయొచ్చు అనమాట. ఈ క్వశ్చన్ కొంతమంది అడిగారు కాబట్టి దానికైతే చెప్పాను. పార్ట్ టైం జాబ్ లో అయితే మాత్రం సేవ్ చేసుకుంటే మాత్రం అంతే సేవ్ అయితే, కాకోకుండా మాత్రం ఇలా అవుతాయి అనమాట. సో అందరూ కూడా యూకే వచ్చే వాళ్ళైతే మాత్రం అకామిడేషన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇదైతే మంచిగా యూజ్ అయిద్దని అనుకుంటున్నా. ఒక నార్మల్ గా అయితే ఇచ్చేసిన అనమాట. అంటే ఇప్పుడు నేను అసలు టైం లేదు, బట్ అయినా ఈ వీడియో చేస్తున్నా. సో అందుకే దీనికైతే లైక్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసారు కాబట్టి లైక్ చేయకోకుండా అస్సలు పోమామకండి ఈ ఎఫర్ట్స్ కి అయితే మాత్రం. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, అయినా కానీ మీకోసం వీడియో చేసి దీన్ని మళ్ళీ కొంచెం ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ తీసుకుపోయి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టింది. సో ఈ టైం మొత్తం స్పెండ్ చేస్తున్నా అనమాట. సో అది మన కోసం. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకొకటి లాస్ట్ లో అయితే మాత్రం నచ్చితే కామెంట్ చేయండి అని మర్చిపోమాకండి.